హాయ్ గైస్, ఏపీ ఎంసెట్ 2024 ఈ వీడియోలో మీకు థర్డ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఒకవేళ థర్డ్ కౌన్సిలింగ్ ఉంటే ఎప్పుడు పెడుతుంది, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఎంపీసీ వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది. గవర్నమెంట్ అనేది మనకి సెకండ్ కౌన్సిలింగ్నే ఫైనల్ ఫేజ్ కింద డిసైడ్ చేసి డేట్స్ అనేది మనకి రీసెంట్గా రిలీజ్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయినా మనకి దగ్గరగా 18,000 సీట్స్ అనేది వేకెన్సీలో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా ఉండదా, ఈ డౌట్ అనేది చాలామంది స్టూడెంట్స్కి రైజ్ అయిందనమాట. సో ఒకవేళ మనకి గవర్నమెంట్ అనేది ఏ కండిషన్స్లో మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసిందంటే, స్టూడెంట్స్కి చాలామంది సీట్ అనేది ఎలాట్ అవ్వకుండా ఉంటే, అండ్ ఇంకోటి ఏంటంటే సీట్స్ అనేది ఎక్కువ అమౌంట్లో ఇంకా వేకెన్సీలు ఉంటే, ఇలా ఈ కండిషన్స్లో ఉంటే మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసింది. స్టూడెంట్స్ అనేది గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు థర్డ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసింది అనమాట. మనకి లాస్ట్ ఇయర్ కూడా 2 కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ అనేది ఫైనల్ ఫేజ్ అని చెప్పి గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసింది అనమాట. ఆ కారికి మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది కూడా పెట్టింది. ఇప్పుడు మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది పెడుతుందా పెట్టదా అంటే మనకి 50-50 ఛాన్సెస్ అనమాట. సో ఇలా గవర్నమెంట్ అనేది డేట్స్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ గవర్నమెంట్ అనేది డేట్స్ రిలీజ్ చేస్తే మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ డేట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవ్వకపోతే మనకి థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉండదన్నమాట. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.